వచనం. చదువమ్మా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రోమా పత్రిక 13:14 కూడా చూడండి. రోమా పత్రిక 13:14. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయనా. నన్ను వరకుపరుచుకో ప్రభువా. నీవు ప్రత్యక్షమవయ్యా. నీ స్వరం వినబడాలి. నీ చిత్తానుసారమైన నీ వాక్కు బయలు వెళ్ళాలి. నీ ప్రజలతో మాట్లాడాలి, వారిలో కార్యం చేయాలి. కనుక ప్రభువా, నా నోటికి తోడై ఉండి నీ ఆత్మ నీ వాక్కునిచ్చి అయా నువ్వు మాట్లాడుతూ ప్రభువా ఒక్కొక్కరి హృదయాలు తెరిచి వారి అంతరంగాల్లో కార్యం చేసి ప్రతి ఒక్కరిని నీ వాక్యం ద్వారా ఆశీర్వదించండి. నీ కార్యాలతో మేలుతో నింపండి అయ్యా. అంతటా అందరికీ నీ రక్షణ ఇచ్చి నీ మేలు కృపా దీవులతో నీ కార్యం చేయమని ఈ సమయంలో నీ ఉండి నీ కాపుదల క్షేమాన్ని ఇచ్చి బలపరచు, దుష్టులు దూరపరచు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం 2 వచనాలు చదువుకున్నాం కదండి. గలతీయులకు రాసిన పత్రికలో చదివాం, రోమా పత్రికలో చదివాం. ఈ 2 వచనాల్లో కామన్ గా మీకేం కనపడింది? హల్లెలూయా. గలతీ 3:27లో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. అలాగే రోమా పత్రిక 13:14లో కూడా మనం చూసినప్పుడు మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి శరీర విషయమే ఆలోచన చేసుకొనుడి. హల్లెలూయా. పిల్లగా ఈరోజు ధరించుకోవడం గురించి మనం తెలుసుకుంటున్నాం. దేని గురించి అండి? ధరించుకోవడం. ధరించుకోవడం అంటే ఏంటి? తొడుక్కోవడం అంతేనా? ధరించుకోవడం అంటే ఏంటి? అవునా కాదా? హల్లెలూయా. అలంకరించుకోవడం, ఇలాంటి పర్యాయ పదాలు రావచ్చు. ఇక దేవుని బిడ్డలాగా మనము ధరించుకోవడానికి, తొడుక్కోవడానికి, పెట్టుకోవడానికి మన దేహం పైన ఎన్నో ఉన్నాయి. మనకి ఉన్నాయా లేదా? వస్త్రాలు ధరించుకుంటాం, వస్తువులు ఆభరణాలు ధరించుకుంటూ ఉంటాం కదండి. వాటన్నిటి ద్వారా హల్లెలూయా. వాకలు లేని వాళ్ళకి కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. గమనించండి పిల్లారా, మనము ధరించుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ భౌతికంగా మన శరీరాన్ని కప్పుకోవడానికి, అలాగే మన యొక్క విలువ స్టేటస్ తెలుపుకోవడానికి, మన లుక్ ఏమండి అది ఇంప్రెసివ్గా కనబడడానికి కొన్నిటిని మనము ధరించుకుంటూ ఉంటాం. అవునా కదా? చూసే వాళ్ళందరికీ మనము ఒక ఆకర్షణీయంగా, శుభ్రంగా, అందంగా, వాల్యుబుల్గా కనబడాలని మన ఉద్దేశం. హల్లెలూయా. అందుకే కదా అందరూ ధరించుకునేది. వస్త్రమైనా, వస్తువులైనా, ఆభరణాలైనా ధరించుకునేది అందుకే. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తును ధరించుకోవాలి. అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనము ధరించుకోవాలంట. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం ఎలా ధరించుకుంటాం? యేసు క్రీస్తును ధరించుకుంటే ఎట్లు? ధరించుకోవడం వల్ల లాభము, ధరించుకోకపోవడం వల్ల నష్టము, ఇవి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుని మనం ఎలా ధరించుకుంటాము అంటే
యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు, హృదయం అనే తలుపు దగ్గర నుండి నేను తప్పుచున్నాను, నా స్వరం విని మీరు తలుపు తీస్తే నేను మీలోకి వచ్చి మీతో కలిసి నేను భోజనము చేస్తాను. హల్లెలూయా. గమనించండి, మీరు నా మాటలు విని నా యందు మీరుంటే మీ యందు నేను కూడా ఉంటాను అంటున్నాడు ఆయన యోహాను సువార్తలో. హల్లెలూయా. నా ఆజ్ఞలు గైకొంటే, నా మాట వింటే, నాతో మీరుంటే ప్రియ దేవుని బిడ్డ నేను మీతో కూడా. క్రీస్తును ధరించుకోవడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలను బట్టి యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం, మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మము ద్వారా పాప క్షమాపణ తీసుకొని యేసు క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించడమే క్రీస్తును ధరించుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? క్రీస్తుని మనము ధరించుకోవడం అంటే అదే. ఎవరు యేసు క్రీస్తు ఆయన ప్రభు అని, ఆయన రక్షకుడని, ఆయన ద్వారా పాప క్షమాపణ కలదని, ఏమండి ఆయన ద్వారానే మరి నీతి కలుగుతుందని, సమాధానం కలుగుతుందని, జీవము కలుగుతుందని విశ్వసించి ఎవరు ఆయన ఒప్పుకుంటారో, ఎవరు ఆయన అంగీకరిస్తారో, ఎవరు ఆయన స్వీకరిస్తారో వారు క్రీస్తును ధరించుకున్న వారుగా ఉంటారు. హల్లెలూయా. అయితే నేటి స్థలంలో క్రీస్తును ధరించుకున్నటకు మనుషులు అభ్యంతరపడుతూ ఉన్నారు. మనుషులు ఏమవుతున్నారండి?